2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి శని త్రయోదశి. ఈ రోజును కనుక శనిని పూజిస్తే కనుక మీకు అర్ధాష్టమ శని, ఎలినాటి శని మరియు అష్టమ శని లాంటివి తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మరియు శని మహాదశ నడుస్తున్న వాళ్ళు కూడా శనికి తైలాభిషేకం చేయిస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ మీరు శని పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. మీరు ఫోన్ కాల్ ద్వారా వినవచ్చు ఈ పూజ అనేది. శని త్రయోదశి ఏప్రిల్ 6వ తారీఖున శనివారం రోజున వచ్చింది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, విశాఖ 4వ పాదం, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగా మరియు అర్ధాశ్రమ శని నడుస్తోంది కాబట్టి ఈ వారంలో శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున మీరు శనికి తైలాభిషేకం చేయించండి, పూజలు చేయించండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారంలో 2 గండాలంటూ ఉండబోతున్నాయి. ఈ వారంలో ముఖ్యంగా శుక్రుడితో ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. శుక్రుడు, రాహువు, సూర్యుడు ఉండటం మూలంగా పంచమ స్థానంలో మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. పిల్లలతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానం అధిపతి అయిన గురువు బుధుడితో కలిసి ఉండటం మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా మాత్రం పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టండి, మీకు మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. 4వ స్థానంలో శని ఉండటం మూలంగా మరియు ఆ శని సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చుట్టం మూలంగా కెరియర్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.